నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్ బులెటిన్ లో ముందుగా డీటెయిల్స్ చూద్దాం. హైడ్రా పేరుతో పేదల జోలికి వస్తానంటే అది మీ తరం కాదని, పేదల జోలికి వస్తే కబడ్దారని ఈటెల రాజేందర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హెచ్చరించారు. నిజంగా రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోయే పని చేయాలంటే ముందుగా బాధితులకు ప్రత్యామ్నాయంగా ఇళ్లు నిర్మించి ఇచ్చి అప్పుడు కూల్చివేయాలన్నారు. అంతే తప్ప 6 గ్యారెంటీలు హామీలపై చర్చ జరగకుండా ఎన్ని రోజులు తప్పించుకుంటారో చూస్తామని హెచ్చరించారు. ఇవాళ మీరు తప్పించుకోవచ్చు, కానీ ప్రజాక్షేత్రంలో మీకు శిక్ష తప్పదన్నారు. మీరు రెడ్ బుక్ రాస్తున్నారని గతంలో చెప్పావు. బీజేపీ తరపున మేము కూడా నీ చిట్టా అంతా రాసుకుంటున్నామని సందర్భంగా వచ్చినప్పుడు ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డిపై సుప్రీంకోర్టు కామెంట్స్ చూస్తే ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఎంత బాధ్యతారాహిత్యంగా, సంస్కారహీనంగా మాట్లాడుతున్నారో అర్థమవుతుందన్నారు. వందల మంది ఒక్క అస్మత్పాడు చెరువులో 125 మందికి నోటీసులు వచ్చినాయి. ఒక అలవాటు చెరువులో 125 మంది నోటీసులు వచ్చినాయి. నా చెరువులో చెరువు పైన పైన మంచిపోతుంది. ఇవాళ జ్ఞానం లేదు. పాలకులు అనే వాళ్లకు పోలీస్ స్టేషన్ ఫోన్ చేసేటప్పుడు కాదు, కేవలం ప్రజలు పంచాయతీ కాదు, పాలకుడు అనేవాడు ఎమ్మెల్యేగా, ఎంపీగా ఉన్న వాళ్ళు చట్టాలు చేయాలి. మానవ పరిసరాలు చట్టాలు చేయాలి. ఇవాళ నిజంగా నీకు ఆ చేయి ఉంటే హైదరాబాద్లో నేను ఒక మాట చెప్పిన, పిరంగి నాల 85 కిలోమీటర్లు ప్రయాణం చేసింది. అది ఆనాడు కట్టినటువంటి పిరంగి నాల 45 మీటర్ల విడుతుతో 50 చెందినటువంటి కట్టకాలం. అది తెలంగాణ గొలుసు కట్టు ఉండేటువంటి. కానీ ఇవాళ అవన్నీ పోయినాయి. ఇవాళ వాళ్ళు అనుకుంటాను చెర్లు ఆక్రమించుకోవడం అడుగుతున్నారు. కాదు, పేదల జోలికి వస్తే ఖబర్దారని చెప్పి ఎక్కడికక్కడ హైదరాబాద్ నుండి నాకు ఉండకుండా హెచ్చరించాలని చెప్పి కోరుతున్నా. భారతీయ జనతా పార్టీగా తప్పకుండా పేదల పక్షాన ఉంటామని చెప్పి చెరువులు కాపాడవలసిందే, కాలువలు కాపాడవలసిందే, ఎక్కడ అది అక్రమ కట్టడాలు కూల్చవలసిందే. కానీ పేదల జోలికి రావద్దు. వస్తా అంటే నువ్వు నిజంగానే నువ్వు చరిత్రకాలు నిలవాలంటే రా, నా మూసి కాలువ పక్క పడిన 15,000 మందికో ఉంటే నువ్వు ఇల్లు ఇస్తా అని చెప్పినావు. మొట్టమొదటిగా ఇల్లు కట్టి వాళ్ళని షిఫ్ట్ చేయి, మాట్లాడదాం. ఏ బస్సులలో అయితే నువ్వు ఇల్లు కట్టుకున్నావు 40 ఏళ్ల క్రితం, రా వాళ్ళకి ఇల్లు కట్టి ప్రత్యామ్నాయంగా మాట్లాడుకుందాం, మళ్ళీ చదువు ప్రకటించుకున్నాం. కానీ నువ్వు నీ మొత్తం ఇచ్చిన హామీలన్నీ కూడా చర్చ జరగకుండా 2005 చర్చ జరుగుతలేదు కదా, రైతు రుణమాఫీ గురించి చర్చ జరుగుతలేదు కదా, రైతు బంధు గురించి చర్చ జరుగుతలేదు కదా. ఇవాళ నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలు, 66 హామీలు, 400 రకాల పనుల గురించి చర్చ జరుగుతలేదు. ఎన్ని రోజులు తప్పించుకుంటా మిస్టర్ రేవంత్ రెడ్డి? ఇవాళ తప్పించుకోవచ్చు, కానీ ప్రజాక్షేత్రంలో మాత్రం నీకు శిక్ష తప్పదని చెప్పి